హాయ్. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వెంకట్ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి సడన్గా వీడియోలోకి వచ్చింది అని అనుకుంటున్నారు కదా. అవునండి, ఈ మధ్యన నేను కొంచెం చేంజ్ చేద్దాం వ్లాగ్స్ అని చెప్పేసి కొంచెం మీకు యూజ్ అయ్యే టిప్స్ చెప్తాము. ఆ, అందరికీ రెగ్యులర్గా మనం ఎదుర్కొనే సమస్యలు ఏంటి, మెయిన్గా టీనేజ్ వాళ్ళు కానీ అందరూ చాలా కొన్ని విషయాలలో సఫర్ అవుతూనే ఉంటారు. దాని గురించి చిన్నగా మీకు వీడియోలో నాకు తెలిసిన విధంగా కొన్ని టిప్స్ అని చెప్పాలి అనుకున్నాను. రెగ్యులర్గా బ్లాగ్స్ ఇంకా ట్రావెలింగ్ అని అవి ఇవి చూపిస్తున్నాము. సో ఇప్పటి నుంచి కొంచెం డిఫరెంట్గా వేరే స్టైల్లో నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను. ఆ ఛానల్లో ఇవన్నీ కంటిన్యూగా అప్పుడప్పుడు నేను వీడియో రూపంలో నేను ప్రజెంట్ చేస్తూనే ఉంటాను. డెఫినెట్గా మీరు కూడా చూడండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా నన్ను అడగచ్చు, నేను సజెషన్ చేస్తాను. మెయిన్గా ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో స్కిన్ గురించి చెప్పాను అనమాట. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి. ఈ వీడియోలో డెఫినెట్గా అందరికి యూజ్ అయ్యే వీడియో అనమాట నేను చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే పింపుల్స్. ఈ మధ్యన అందరికీ పింపుల్స్ ఎవరి ఫేస్ పైన చూసినా పింపుల్స్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి పింపుల్స్ అనేది ఎందుకు వస్తాయి? మనం ఎన్ని క్రీమ్స్ వాడినా కూడా పింపుల్స్ మనకి ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి, ఎందుకు ఇంకా తగ్గదా అనే ఒక డౌట్లో మాత్రం మనం కంపల్సరీ ఉంటాము. దానికి కొన్ని ప్రికాషన్స్ మనం ఎలాంటి వాడాలి అనేసి చెప్పేసి ఎలా ఉండాలి అని చెప్పి నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే మన స్కిన్, మన ఫేస్ అనమాట. మన ఫేస్ పైన మెయిన్గా చిన్న చిన్న రంధ్రాల్లాగా ఉంటాయి. అవేంటంటే ఓపెన్ పోర్స్ అంట వాటిని. చాలామంది చూసుకుంటూ ఉంటారు, మిర్రర్లో చూసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, చిన్నగా రంధ్రాల్లాగా కనిపిస్తుంటాయి కదా, వాటిని అయితే ఓపెన్ పోర్స్ అంటారు. మెయిన్గా అవి మనకు మెయిన్గా ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. వాటిని మన స్కిన్ పైన మరీ డర్టీగా టైట్గా ఉండదు కదా. మన స్కిన్ పైన కూడా మనకు ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. వాటిని సీబమ్ అని పిలుస్తాం అనమాట. ఆ సీబమ్ ఎలా ఉంటుంది, సహజంగానే మనకు ఆయిల్ కొంచెం స్ప్రెడ్ లాగా ఉంటుంది. మరి డర్టీగా లేకుండా, డ్రై లేకుండా ఉండకుండా కొందరికి సీబమ్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అది సీబమ్ అనేది మనకు స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనకు దానివల్ల డెడ్ స్కిన్ బయటికి వెళ్ళినప్పుడు టచ్ అవుతుంటాయి కదా, డెడ్ స్కిన్ సెల్స్ అనమాట. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. దానివల్ల అవి కానీ బ్యాక్టీరియా మనకు ఆ ఫోర్స్ పైన అనేది ఫామ్ అయిపోతే మనకు ఆ ఫోర్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. అది క్లోజ్ అయిపోయి మనకు మొటిమల రూపంలో అవన్నీ మనకు బయటకు వస్తాయి అన్నమాట మెయిన్గా. చాలామంది ఈ క్రీమ్స్ పెడతారు, ఎన్నో రకాల క్రీమ్స్ అనేది పెడుతూనే ఉంటారు, కానీ మనకు అవి చాలా తక్కువ రిజల్ట్ అనేది మనకు వస్తుంటాయి. మనం ప్రీవియస్గా మాట్లాడుకునేది ఏంటంటే మనము స్కిన్ మనమే కాపాడుకోవాలి. ఏ క్రీమ్ పెట్టినా కొంచెం వరకే రిజల్ట్ ఉంటుంది, కానీ మనం ప్రికాషన్స్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్. ఇది మనకు సీబం వల్ల ఆయిల్ స్ప్రెడ్ అవ్వడం వల్ల కూడా మనకు బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం వల్ల మనకు మొటిమ రూపంలో మనకు అనేది బయటకు వస్తాయి. మెయిన్గా ఏంటంటే మనకు సీబం మామూలుగానే మనకు డ్రై లేకుండా కొంచెం ఆయిల్గా ఫేసు జిడ్డుగా బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, అది మనకు సీబం అనేది బయటకు వచ్చి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి దాని నుంచి కొందరికి ఎక్కువగా ఆయిల్ అనేది మనకు బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే కొందరికి ఎక్కువ మొటిమలు వస్తుంటాయి. ఎప్పుడు చూసినా ఫేస్ పైన మొటిమలు వస్తూనే ఉంటాయి. చాలా మటుకు తగ్గాయి. కొందరికి వాళ్ళ స్కిన్ కొంచెం డ్రై ఉంటుంది. కొన్ని ప్రికాషన్స్ పాటించడంలో కొందరికి అనేది మొటిమలు అనేది చాలా తక్కువగా అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. బట్ ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే యాక్చువల్లీ మనం ఏం చేస్తున్నాము. ఫుడ్ విషయంలో కూడా మనము ఎక్కువగా జంక్ ఫుడ్కు అలవాటు పడిపోయి మెయిన్గా ఏంటి బిర్యానీలు కానీ పిజ్జాలు బర్గర్లు బాగా తినేస్తుంటాం. దానివల్ల కూడా మనకు మొటిమలు అనేది ఎక్కువగా అనేది వస్తుంటాయి. చూస్తూనే ఉంటాం కదా చాలా మటుకు. మామూలుగా అందరికీ బిర్యానీ అనేసరికి అమ్మయ్య కడుపు నిండా తినొచ్చు అనుకుంటాం, కానీ ఎక్కువ మనకు దానివల్ల కూడా మన
మొటిమలు అనేది మనకు రావడం జరుగుతుంది. కొంచెం ఆయిల్ తగ్గించి చూడండి, మన ఫేస్ అనేది చాలా నీట్గా అనేది అవుతుంది. సో స్ట్రెస్ బాగా చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతుంటాం. ఇంకా నిద్ర చాలా ఫోన్లు చూస్తూ టీవీ చూస్తూ ఒక 7-8 అవర్స్ పడుకునే మనము ఇప్పుడు 5-6 అవర్స్ కూడా సరిగ్గా నిద్రపోవట్లేదు. 5 అవర్స్ 4 అవర్స్ ఫోన్లలో పడి టీవీలు చూస్తూ మనకు నిద్ర అనేది సరిగ్గా ఉండకపోతే కూడా మనకు మొటిమలు అనేది మనకు స్కిన్ పైన కనిపిస్తూనే ఉంటాయి. సో ఫేస్ పైన. సో దీనికి ఇంకా చాలామందికి అంటే టీనేజ్ పిల్లలు ఉంటారు కదా, టీనేజ్ పిల్లలకు ఇంకా వాళ్ళు కొంచెం ప్రికాషన్స్ తక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు, టీనేజ్ వాళ్ళకు, సో మెయిన్గా లేడీస్కు ప్రెగ్నెన్సీ విషయంలో, పీరియడ్స్ విషయంలో, హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల కూడా మనకు ఆ ప్రభావం అంతా ఫేస్ పైన మనకు కనిపిస్తుంటుంది. సో ఇదనమాట. సో మెయిన్గా ఇలాంటి మనకు సిచ్యువేషన్లు ఉన్నప్పుడు అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి మాత్రం ఈ ప్రాబ్లమ్స్ అనేది కొంచెం ఎక్కువగా అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి, కొంచెం మనకు దానికి తగ్గ కొన్ని టిప్స్ అనేది మనం పాటించుకుంటూ ప్రికాషన్స్ తీసుకుంటే కొంచెం మన స్కిన్ అనేది బాగా న్యాచురల్గా ఉంటుంది. సో ఎన్ని క్రీమ్స్ వాడకుండా మన చేతులతో దేని మాత్రం అసలు టచ్ చేయకూడదు. మెయిన్గా ఫేస్ను మనము చిన్న మొటిమ రాగానే ఇలా పట్టి పిండేస్తూనే ఉంటాం. సో నేను కూడా అలా చేశాను. సో తెలుసుకున్నాను కాబట్టి కొంచెం ఇప్పుడు నేను ఆ మొటిమల బారి నుంచి కొంచెం బయటకు వచ్చాను. సో మన చేతులతో అస్సలు మొటిమలు అనేది తాకకూడదు. చిన్న మొటిమైనా మన చేతులు మెయిన్గా అక్కడే ఉండిపోతుంటుంది. అది బయటికి వచ్చేలాగా మనం దాన్ని పిండుతూనే ఉంటాం. సో అలా అక్కడ ఒక మచ్చలాగా ఏర్పడుతుంది. అది బయటికి వస్తుంది కదా, తెల్లగా రంధ్రంలాగా చిన్నగా అక్కడ ఒక గుంతలా కూడా మనకు ఉండిపోతుంది అనమాట. సో మనం ఏం చేస్తున్నామంటే మన చేతులతోన చూడు, ఈ రబ్బర్ బ్యాండ్ పట్టుకున్నాం, ఇంకా ఒక వస్తువు పట్టుకున్నాం, ఇంకొక వస్తువు బాటిలో, ఇంకా ఎక్కడెక్కడ మన హ్యాండ్స్ పెట్టి టచ్ చేస్తూనే ఉంటాం. సో మళ్ళీ ఏం చేస్తాం, మనం ఇవన్నీ హ్యాండ్ వాష్ చేసుకోం, మళ్ళీ డైరెక్ట్ వచ్చి ఫేస్ పైన ఇలా రుద్దేసుకుంటాం, ఇలా టచ్ చేసుకుంటూ ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియా అనేది మన స్కిన్లో ఫామ్ అయిపోయి మొటిమల రూపంలో మనకు అనేది ఓపెన్ పోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి మొటిమలు అనేది మనకు బయటకు వస్తుంటాయి మెయిన్గా. సో దీనివల్ల మనం తెలుసుకునేది ఏంటంటే మనము ఫేస్ అస్సలు టచ్ చేయకుండా ఉంటేనే బెటర్ అని నా ఫీలింగు. సో దీనికి కొన్ని టిప్స్, ప్రికాషన్స్ తీసుకుంటే చాలా సరిపోతుంది. మనం కొంచెం రోజు నిద్రపోయేలాగా 7-8 అవర్స్ నిద్రపోయేలాగా చూసుకోవాలి. స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్స్ తినకుండా కొంచెం ఆకుకూరలు, వెజిటేబుల్స్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. రైస్ క్వాంటిటీ అనేది తక్కువ తీసుకొని వెజిటేబుల్స్ అనేది కొంచెం మనం ఎక్కువగా ప్రోటీన్స్ ఉండేవి ఎక్కువ తీసుకుంటే మన స్కిన్కు కానీ మన బాడీ కానీ అన్ని కానీ హెల్తీగా అనేది ఉంటుంది. కొంచెం రైస్ ఎక్కువ తీసుకొని కర్రీస్ అనేది చాలా తక్కువ తీసుకుంటాం. మనం రైస్ తక్కువ తీసుకున్నా పర్లేదు కానీ కర్రీస్ మాత్రం కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకు అందాల్సిన ప్రోటీన్స్ అనేది మనకు కంపల్సరీ అందుతూ ఉంటాయి. ఇంకేంటంటే సో మెయిన్గా మన స్కిన్ అసలు టచ్ చేయకండి. ఎంత టచ్ చేయకుండా ఉంటే మనకు అంత బాగా అనేది పనిచేస్తుంది అనమాట. సో మొటిమలు అసలు గిచ్చొద్దు, గిల్లొద్దు. సో దాన్ని అలాగే వదిలేయాలి, అదే వెళ్ళిపోతుంది. కంపల్సరీ డైలీ 2 టైమ్స్ అయితే ఫేస్ వాష్ అనేది చేసుకోండి, మార్నింగ్ ఈవినింగ్. సో కొంచెం మొటిమలు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ టైమ్స్ అనేది మన ఫేస్ వాష్ అనేది చేసుకోకూడదు. ఎందుకంటే మనకు మొటిమలు ఎక్కువగా ఉండడం వల్ల మనం ఎక్కువ టైమ్స్ ఉంటాం కదా, సో దానివల్ల మనకు ఒక వైట్గా నీళ్ళలాగా అనేది వచ్చేస్తుంది. అదంతా స్కిన్ పైన స్ప్రెడ్ అయిపోయి దాని పక్కన ఇంకొక మొటిమ అనేది మనకి ఎక్కువగా వస్తుంటాయి. సో మనం ఎక్కువగా మొటిమలు అనేది ఇబ్బంది పెట్టకూడదు. సో ఒక 2 టైమ్స్ డైలీ, ఒక 2 టైమ్స్ అందులో 3 టైమ్స్ అనేది ఫేస్ వాష్ చేసుకుంటే మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో మంచి గ్లో అనేది ఇస్తుంది. బట్ నేను చెప్పాలనుకున్న వీడియో ఈ రోజుతో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో నా వీడియో కానీ మీకు అందరికీ కొంచెం యూజ్ అయితే నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప వెంకట్ టాక్స్ని కొంచెం మీ ఫ్రెండ్స్కి, మీ పేరెంట్స్కి, మీ చుట్టాలకి ఫార్వర్డ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. ఓకేనా, సీ యూ, బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.